ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని 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 క్రైమ్స్. అసలు ప్రతిరోజు ఇట్లా సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే ఒక 4-5-6 క్రైమ్స్. ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేదు. మళ్ళీ ఒక క్రైమ్ కి ఇంకో క్రైమ్ కి పోలిక లేదు, పొంతన లేదు. ఊహించడానికి కూడా అసలు మనకి ధైర్యం సరిపోవడం లేదు. ఎంత శ్రద్ధగా క్రైమ్స్. సరే, రీసెంట్ నుంచి బ్యాక్ వెళ్దాం. యాక్చువల్లీ రీసెంట్ గా ఏంటి క్రైమే ఇది? సూసైడు. ఓకే, అందరినీ చంపేసి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఆయన కూడా చచ్చిపోవడం అనేది అసలు దీన్ని ఎలా పరిగణించాలో తెలుగు కాదు ఇంగ్లీష్ డిక్షనరీలో అయినా సరే దీనికి ఏ పదం వాడాలో నాకైతే అర్థం కావట్లేదు. అతను వెల్ ఆఫ్ గానే కనిపిస్తున్నాడు చూస్తే. వైఫ్ ని, టీనేజ్ సన్ ని, ఆయన మదర్ ని ఫస్ట్ కడతేర్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క వెరైటీ. వైఫ్ ని, మదర్ ని పాయిజన్ చేసేసి అబ్బాయికి ఊరేసేసి ఆ తర్వాత తాపీగా చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు వాళ్ళు యుఎస్ లోనో అమెరికాలో ఉన్న వాళ్ళ బ్రదర్ కి ఫోన్ చేసి ఇదిగో ఇట్లా నేను చనిపోతున్నా అని చెప్తే అతను వాళ్ళ వదిన ఉంది కదా ఈ యుఎస్ లో ఉన్న అతను, అదే ఈ చనిపోయిన వాళ్ళ వైఫ్, అతని వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కి ఇతను ఫోన్ చేశాడట. వాళ్ళు వెళ్లే లోపల జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది. వీళ్ళకి శ్రద్ధగా చచ్చిపోవడం మీద ఉన్న శ్రద్ధగా బతకడం మీద ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు.